రైట్. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు ఆయన. తనలాంటి వాళ్ళు ఎంతోమంది నాడు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చన్నారు చంద్రబాబు. ఇక శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయమని అన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని కూడా తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చాలా చక్కగా మాట్లాడినట్లు అక్కడ చంద్రబాబు కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదని చెప్పారు. ఇక అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవలసి వచ్చిందని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 2019, 2024 మధ్య తనలా కన్నీళ్లు పెట్టుకున్న వారందరూ ఉన్నారంటూ కూడా చంద్రబాబు ప్రస్తావించారు. రైట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆయన ఆరోపణలు చేశారు. తనలాంటి వాళ్ళు ఎంతోమంది నాడు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. చట్టసభ అనేది ప్రజా దేవాలయం అని అన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని కూడా తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చాలా చక్కగా ప్రసంగించారని కూడా కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదన్నారు చంద్రబాబు. అసెంబ్లీలో తనకు జరిగినటువంటి అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. 2019, 2024 మధ్య తనలా కన్నీళ్లు పెట్టుకున్న వారు ఎందరో ఉన్నారంటూ చంద్రబాబు ప్రస్తావించారు.